ఆచరిస్తే అద్భుతాలు జరుగుతాయి. బయో క్లాక్. మనం ఉదయం ఎక్కడికన్నా ప్రయాణం చేయాల్సి వస్తే 4 గంటలకు అలారం సెట్ చేసి నిద్రపోతాం. కానీ కొన్నిసార్లు మనం అలారం లేకపోయినా అనుకున్న టైంకు లేస్తాం. ఇది బయో క్లాక్ అంటే. చాలామంది 80-90 సంవత్సరాల వయసులో చనిపోతారని సాధారణంగా నమ్ముతారు. 50-60 సంవత్సరాల వయసులో అన్ని రోగాలు వస్తాయని నమ్మి చాలామంది తమ బయో క్లాక్ను ఏర్పాటు చేసుకున్నారు. అందుకే సాధారణంగా 50-60 వద్ద ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. మనకు తెలియకుండానే బయో క్లాక్ను తప్పుగా సెట్ చేస్తాము. చైనాలో చాలామంది ప్రజలు 120 సంవత్సరాల వరకు ఆరోగ్యంగా జీవిస్తారు. వారి బయో క్లాక్ అలా ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి మిత్రులారా, ఈ 8 సూత్రాలు తప్పకుండా పాటించాలి. అందులో ఒకటోది, మనము బయో క్లాక్ను సర్దుబాటు చేసి రోజు క్రమం తప్పకుండా ధ్యానం చేస్తే తద్వారా మనం కనీసం 120 సంవత్సరాల వరకు ఆరోగ్యంగా జీవించవచ్చు. రెండవది, 40 నుండి 90 సంవత్సరాల వయసులో ఎటువంటి వ్యాధి వచ్చే అవకాశమే లేదని మనం నమ్మాలి. వృద్ధాప్యం అనేది 120 సంవత్సరాలకు మొదలవుతుందని బలంగా నమ్మాలి. మూడవది, సహజ సిద్ధమైన రంగు తెల్ల జుట్టు ఉంటే వేయండి. యవ్వనంగా కనిపించే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా డ్రెస్ విషయంలో కూడా యువకుల మాదిరి డ్రెస్ చేసుకునే ప్రయత్నం సాధ్యమైనంత వరకు చేయండి. వృద్ధాప్యంగా కనిపించడానికి మన మనసును అనుమతించవద్దు. 4, మనం తీసుకునే భోజనం కలుషితం అనుకుని తీసుకోవద్దు. ధ్యాన శక్తి వల్ల నేను తీసుకునే ఆహారం పరమ పవిత్రమైనదిగా మారింది. ఇది నాకు నిత్య యవ్వనాన్ని, సంపూర్ణ ఆరోగ్యాన్ని, నిండు 120 ఏళ్ల జీవితాన్ని ఇస్తుంది అని పరిపూర్ణంగా నమ్మండి. అదే జరిగి తీరుతుంది. 5, చురుకుగా ఉండండి, నడవండి, వీలైతే జాగింగ్ కూడా తప్పకుండా చెయ్యండి. 6, వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యం పెరుగుతుందని నమ్మండి. ఇది నిజం కూడా. 7, ఆనందానికి వ్యాధికి పడదు. ఒకటి ఉన్న చోట ఇంకొకటి ఉండదు. కనుక ఆనందంగా ఉండండి, తద్వారా ఆరోగ్యంగా ఉండండి. ప్రతిరోజు హాస్యభరిత సినిమాలు చూడండి, మనసులో కాకుండా పైకి నవ్వండి. 8, ప్రతిదానికి కారణం మన మనస్సు, మన ఆలోచన, ముఖ్యంగా మన మాట. సరదాకు కూడా ఓల్డ్ ఏజ్ అనే మాటను అనకండి. ధర్మరాజుకు యువరాజ పట్టాభిషేకం జరిగింది తన 105వ ఏట. బయో క్లాక్ను మీ తక్కువ ఆయుర్దాయం కోసం సెట్ చేసుకోవద్దు. ఆల్ ద బెస్ట్. ద్విశతమానం భవతి. థ్యాంక్ యూ. మీ పద్మజ.